మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. వర్కింగ్ విమెన్ కి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ నుండి వాళ్ళు ఎలాంటి సపోర్ట్ వీళ్ళు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం వైస్ వర్సా వీళ్ళ నుండి ఫ్యామిలీకి ఎలాంటి సపోర్ట్ ఉండాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వేదిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ స్పిరిచువల్ హీలర్, అలాగే లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. మ్యామ్, వర్కింగ్ ఉమెన్ ఆల్వేస్ అంటే మల్టీ టాస్కింగ్ అనేది విమెన్ కి బ్లడ్ లోనే ఉంది అని అంటారు. అయితే ఇప్పుడు వర్కింగ్ విమెన్ కి ఆ మల్టీ టాస్కింగ్ డబుల్ ట్రిపుల్ అయిపోతూ వస్తుంది కదా. సో దీన్ని వీళ్ళు ఎలా తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలి వీళ్ళకంటే? ఐ థింక్ వర్కింగ్ ఉమెన్‌కి ఫ్యామిలీ సపోర్ట్‌కొస్తే గనక వన్ ఈస్ ఎమోషనల్ సపోర్ట్ చాలా చాలా అవసరం వీళ్ళకి. అండ్ రెస్పెక్ట్. ఓకే. దే షుడ్ బి రెస్పెక్టెడ్. చాలా ప్లేసెస్‌లో ఏంటంటే వాళ్ళని జడ్జ్ చేసేస్తా ఉంటారు. పొద్దున్న ఎళ్తది, రాత్రొస్తది. ఇది నంబర్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్. చాలా కేసెస్‌లో అట్లా. మీరు చెప్తుంటే అది కూడా అత్త టోన్ లో నాకు రీసౌండ్ వినిపిస్తుంది. ఇలా అంటారు అని చెప్పి. యాక్చువల్లీ అట్లా ఉందమ్మా. ఎందుకంటే ఆ అమ్మాయి తెచ్చే ఎర్నింగ్స్ కావాలి. ఎందుకంటే ఇప్పుడంతా డబుల్ ఇన్‌కమ్ గ్రూప్సే కదా! ఎక్కడ సింగిల్ ఇన్‌కమ్ మీద ఎక్కడ నడిపించే ఆస్కారమే లేదు. ఏదో ఒకటి ప్యారలల్‌గా ఒక ఇన్‌కమ్ ఉంటేనే ఒక ఫ్యామిలీ అన్నది నడుస్తది. అట్లా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తారు. అన్‌లెస్ ఏదో మెటర్నిటీస్ అట్లాంటివి తప్పిస్తే, బ్రేక్స్ తప్పిస్తే ఇది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్‌గా అమ్మాయిలకి కావాల్సింది, వర్కింగ్ వుమెన్‌కి కావాల్సింది ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఎప్పుడైతే ఫ్యామిలీ ఇస్తదో, ఓకే. యూ డూ వాట్ యూ వాంట్. యూ గో టు వర్క్. వి ఆర్ దేర్ టు యూ. వి ఆర్ దేర్ ఫర్ యూ అని ఎప్పుడైతే ఆ ట్రస్ట్, ఆ ఎమోషనల్ సపోర్ట్, ఆ రెస్పెక్ట్ ఈ 3 అవసరం ఆడవాళ్ళకి, వర్కింగ్ వుమెన్ అందరికీ. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ఇట్. ఈ 3 ఉన్నప్పుడు షీ విల్ గ్రో ఇన్ హర్ కెరీర్ ఆల్సో. అట్లా గ్రో అవుతూ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా చేస్తారనమాట. అంటే తన ఈ స్టార్టింగ్‌లో చెప్పారు చూడండి మీరు, విమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్ అనేసి. సో, డెఫినెట్‌గా షీల్ డూ మల్టీ టాస్కింగ్. షీల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇన్‌లాస్. కొంచెం సపోర్ట్ అటునుంచి వస్తే ఎవ్రీథింగ్ ఈస్ గివ్ అండ్ టేక్ కదా! అక్కడి నుంచి ఏమొస్తదో మనం అదే ఇస్తాము. చాలా కేసెస్‌లో. కొన్ని కేసెస్‌లో కొంచెం యారగెంట్ అయిపోతారు. కొంచెం గ్రో అవుతున్న కొద్దీ కెరీర్‌లో సాలరీ పరంగా ఒకవేళ హస్బెండ్ కంటే ఒకవేళ వైఫ్ ఎక్కువ ఎర్న్ చేస్తుందంటే, అమ్మాయికి ఎక్కడో ఒక పాయింట్‌లో కొంచెం యారగెన్స్ వచ్చేస్తది. ఇంకా టైం బాగాలేక హస్బెండ్ జాబ్‌లెస్ ఉన్నాడనుకో, ఈ అమ్మాయి ఒక్కటే ఎర్న్ చేస్తున్నప్పుడు, అక్కడ చాలా కాంప్లికేటెడ్ అయిపోతది సిట్యుయేషన్. ఒక పాయింట్ వరకు ఓకే. కొంతమంది చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారు అమ్మాయిలు. ద విమెన్ చాలా ఆలోచిస్తారు. ఓకే. మై హస్బెండ్ ఈస్ జాబ్‌లెస్. ఆ జాబ్‌లెస్ ఎలా అంటే సడెన్‌గా హస్బెండ్ జాబ్ ఏదో రెసెషనో లేకపోతే లే ఆఫ్సో అయిపోయినప్పుడు అర్థం చేసుకుంటారు. అట్లా అర్థం చేసుకొని కొంతమంది సపోర్ట్ చేస్తారు. కొన్ని సార్లు ఏమవుతదంటే హస్బెండ్ అసలు జాబే చేయడు. హిస్ డిపెండెన్సీ ఈస్ టోటలీ ఆన్ ద వైఫ్. అట్లాంటప్పుడు ఏంటంటే, నువ్వు జాబ్ చేసే ఆస్కారం నీకు లేదు, జాబ్ చేయలేవన్నప్పుడు స్టార్ట్ సపోర్టింగ్ యువర్ వైఫ్. అన్ని విషయాల్లో సపోర్ట్ చేయాలి. పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేయడం దగ్గర నుంచి తీసుకురావడం. బికాజ్ షీ ఈజ్ ఎర్నింగ్ ఫర్ యూ. కొన్ని కేసెస్‌లో ఏంటంటే, ఈమెకి చాలా హెడ్ స్ట్రాంగ్ అయిపోతది. నేనే ఎర్న్ చేస్తున్నాను కాబట్టి షీ విల్ స్టార్ట్ ట్రీటింగ్ ఎవ్రీబడీ లైక్ స్లేవ్స్ అనమాట ఇంట్లో. నేను చెప్పిందే వినాలి. సో, ఇట్లా మల్టిపుల్ ఉన్నాయన్నమాట. ఇట్స్ నాట్ లైక్ స్టాండర్డ్‌గా ఒకటే బిహేవియర్ లేదు. ఒక్కొక్కళ్ళ ఎర్నింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని, ఒక్కొక్కళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ ఏదైతే ఉంటదో అది మారతా ఉంటది. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళు సొసైటీని ఎట్లా చూసారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్‌ని బేస్ చేసుకొని, వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంటదనమాట. ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఆడవాళ్ళ విషయానికొచ్చేటప్పటికి ప్రతి ఒక్క ఏజ్, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఇవి గూడా మనం కన్సిడర్ జేయాలిక్కడ. సో, ఒక్కొక్కసారి సడెన్‌గా ఫ్లేర్ అప్స్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 దాటేసిన వాళ్ళకి మెనోపాజ్ సింప్టమ్స్ వచ్చేసి, వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఆ టైంలో దట్ ఈస్ వెన్ నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! సపోర్ట్ అవసరం. అర్థం చేసుకోవడం అవసరం. ఆ టైంలో ఓకే. దే నీడ్ టు ఆస్క్ వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్? ఎందుకు? ఈ బిహేవియర్‌లో ఎందుకింత చేంజ్ వస్తుంది? ఈస్ దేర్ ఎనీథింగ్ విచ్ యూ నీడ్ ఆర్ ఈస్ దేర్ ఎనీథింగ్ విచ్ వి క్యాన్ సపోర్ట్ యూ విత్? ఇట్లాంటి క్వెషన్స్ ఎప్పుడైతే అడగరో ఫ్యామిలీ వాళ్ళు, డెఫినెట్‌గా ఆడవాళ్ళకి ఒకలాంటి ఇరిటేషను, నా కోసం ఎవ్వరు లేరన్న ఒక థాట్ వచ్చేస్తదనమాట. సో, అమ్మాయిలు ఒకవేళ ఎక్కువ పే స్కేల్స్ ఎక్కువగా ఉండి చాలా ఎర్న్ చేస్తున్నప్పుడు కొంచెం యారగెన్స్ ఎక్కడో ఉంటది. కాకపోతే అవన్నీ కంట్రోల్‌లో పెట్టుకుంటే బెటర్‌గా ఉంటది. ఒకవేళ నిజంగా మనకి మన ఫ్యామిలీ అవసరము. ఏమవుతదంటే పిల్లలున్న వాళ్ళకి మీద ఇంపాక్ట్ పడిపోతది. వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ పడతదనమాట. వాళ్ళకి ఎవరిని రెస్పెక్ట్ జేయాలి, ఎవరిని రెస్పెక్ట్ జేయకూడదన్నది కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారు పిల్లలు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఒకవేళ విమెన్ వర్కింగ్ అయితే గనక ఓన్లీ విత్ ఫ్యామిలీ సపోర్ట్.
షీ కెన్ డూ గుడ్ ఇన్ లైఫ్. ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడైతే మిస్ అయిపోతుందో, అంటే ఏంటంటే కంప్లీట్‌గా ఒకళ్ళ మీదే బర్డెన్ షిఫ్ట్ చేసేస్తా ఉంటారు కొంతమంది. ఇట్లా కొంతమంది వస్తూ ఉంటారు కౌన్సిలింగ్‌కి మన దగ్గరికి. వచ్చినప్పుడు చాలా బాధపడుతుంటారు. దే డోంట్ అంటే మనం ఒక సైడే వింటూ ఉంటాం కదా! ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ హస్బెండ్ అట్‌లీస్ట్ సపోర్టివ్‌గా ఉండాలి. ఇన్‌లాస్ కొంచెం సపోర్టివ్‌గా ఉండాలి. ఓకే అమ్మా ఒక మీటింగ్ ఉంటే ఎళ్ళు. ట్రస్ట్ ఇక్కడ నేను అన్నాను కదా! వెన్ దేర్ ఈస్ నో ట్రస్ట్ చాలా సార్లు ఏంటంటే జడ్జ్ చేసేస్తా ఉంటారు. ఆహ్, ఒకవేళ విమెన్ వర్కింగ్ అనుకో, దే ఆర్ రిక్వైర్డ్ టు డ్రెస్ అప్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే. ఓకే. వాళ్ళని వాళ్ళు ప్రాపర్‌గా ప్రెజెంట్ జేసుకోవాలి. అంటే ఆక్వర్డ్‌గా గాదు. సరిగ్గా డ్రెసప్ అయ్యి ఎళ్ళాలి. ఆ డ్రెసప్ అయ్యే ప్రాసెస్‌లో చాలా చాలా కామెంట్స్ ఇంట్లో వాళ్ళే అంటూ ఉంటారు. వాళ్ళు బాధపడుతూ ఉంటారు. నేను తయారవుతే ప్రాబ్లమ్ ఉంటది. ఎందుకంటే దే హావ్ టు లుక్ ఎలిగెంట్. ప్రాపర్ డ్రెస్సింగ్, గ్రూమింగ్, వెల్ గ్రూమ్డ్‌గా ఎళ్తేనే ఆఫీస్‌లో కొంచెం వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఉంటది కాబట్టి, అట్లా వెల్ గ్రూమ్ అవుతున్నప్పుడు గూడా ఆడవాళ్ళని కొంచెం చీటికి మాటికి ఏదో ఒక మాటలనే వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆఫీసులకొచ్చి రెడీ అవుతారనమాట. ఇట్లాంటి వాళ్ళని గూడా చాలా సార్లు చూస్తాం. దే కమ్ టు ఆఫీస్ ఐ యూజ్డ్ టు వర్క్. నేను ఒక 20 ఇయర్స్ ఐ వాస్ వర్కింగ్ ఫర్ కార్పొరేట్స్. అట్లాంటి టైంలో గూడా ఉండేవాళ్ళనమాట. మేమందరం షేర్ చేసుకునేవాళ్ళం. ఇంట్లో నుంచి పిచ్చోళ్ళలా వచ్చేవాళ్ళనమాట ఆఫీస్‌కి నిజంగా. జస్ట్ టు కమ్ సో షాబీ ఎలా పడితే అట్లా వచ్చేసేవాళ్ళు. ఆఫీస్‌కొచ్చిన తర్వాత కొంచెం ఎర్లీగా వచ్చి ఓ 15 మినిట్స్ బికాస్ దే నో దట్ ఈస్ రిక్వైర్డ్ అట్ వర్క్. కొంచెం ఎలిగెంట్‌గా కనపడాలి. ఎక్కడైనా అంతే. ఎట్లా పడితే అట్లా ఎళ్తే కార్పొరేట్ ఆఫీసెస్‌లో ఎస్పెషల్లీ ఇట్ డజంట్ వర్క్ దట్ వే కదా! సో, వాళ్ళు పాపం ఆఫీస్‌కొచ్చి ఆఫీస్‌లో తయారయ్యి మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడు దే యూజ్డ్ టు జస్ట్ గో బ్యాక్ నార్మల్. సో, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. సో, కొంచెం ఫ్రీడమ్ వర్క్ చేసే వాళ్ళకి గూడా ఫ్రీడమ్ ఉండదు చాలా కేసెస్‌లో. వర్క్ చేసే అమ్మాయిలకి ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? వాట్సాప్స్ ఏం చూస్తున్నావు? సో, ఇట్లాంటివన్నీ అన్నమాట. దేర్ సో మచ్ ఫర్ ఎ వర్కింగ్ వుమెన్. ఓకే. కొన్ని కొన్ని కేసెస్ అయితే చాలా ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయి. వాళ్ళు వర్క్ చేయాలి. వాళ్ళు తెచ్చే సాలరీ వాళ్ళకి అవసరం ఫ్యామిలీకి. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకివ్వరు. అన్నీ రెస్ట్రిక్షన్సే. అమ్మాయి తెచ్చిన సాలరీ అంతా ఇంట్లోనే ఇచ్చేయాలి. ఫర్ ఎవ్రీ ఆటో, ఎవ్రీ క్యాబ్ రోజుకి 200, 300 అడిగి ఎళ్ళాల్సిన సిట్యుయేషన్స్ చాలా మంది ఉన్నారు. సో, అట్లా ఉన్నప్పుడు వాళ్ళకేంటే జీవితం మీద విరక్తి. వాళ్ళెందుకు బ్రతుకుతున్నారు? వాళ్ళెందుకు వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఇంత చదువుకొని, ఇంత జేసి, ఇంత సంపాదించి, ఇంత మంచి జాబ్ తెచ్చుకొని ఫర్ ఎవ్రీ పెన్నీ ఐ హావ్ టు డిపెండ్ ఆన్ సంబడీ అన్న కేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి నెట్ ఏంటంటే ద వుమెన్ హూ ఈస్ వర్కింగ్ ఆడవాళ్ళు ఎందుకంటే వాళ్ళంత చదువుకున్నారు కదా! ఎన్నో ఏళ్ళు బీటెక్‌లు ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టి చదువుకున్నారు. ఆ చదివిన దానికి ఒక పర్పస్ ఉండాలి. సో, దే ఆర్ వర్కింగ్. ఆ వర్క్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రాపర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఆ జాబ్‌లో ఎదగగలుగుతారు. అలా ఎదిగితేనే ఇంకా మిగతా ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేయగలుగుతారు. సో, రెస్పెక్ట్ దెమ్, ట్రస్ట్ దెమ్ అండ్ గివ్ దెమ్ ద ఫ్రీడమ్ అంతే. ఈ 3 విల్ వర్క్ ఫర్ వుమెన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ మనీ. అసలు ఫైనాన్షియల్ దానికోసం కాదు. మిగతా విషయాలలో ఉండాలి వీళ్ళకి అండర్‌స్టాండింగ్ అని అంటూ ఉంటారు. బట్ మళ్ళీ చూస్తే మళ్ళీ ఆ ఫైనాన్సెస్ దగ్గరనే ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఫైనాన్స్ దగ్గరే వస్తది. ఎనీ ప్రాబ్లమ్ కమ్స్ విత్ మనీ. ఓకే. కొంతమంది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తో ఇద్దరు కలిసి ఓకే ఇది సేవ్ చేద్దాము. ఈ నీకొచ్చే సాలరీ దీనికి ఖర్చు పెడదామని అనుకుంటూ ఉంటారు. అంతే. కొంతమంది ఏంటంటే మొత్తం నాకే అప్పచెప్పు. ఆ! ఏది ఎక్కడికెళ్ళాలి, ఎలా ఖర్చు పెట్టాలని నేను డిసైడ్ చేస్తా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ. దాన్ని ఇంకా ఎలా ఏం చేయాలి దానికి వేరే సొల్యూషన్ లేదా? వాళ్ళకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ నీడ్స్ ఏంటన్నది వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్. ఓకే. వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఒకటి. అట్‌లీస్ట్ ఓ 10 ఇయర్స్ ఏంటి? మనకి పిల్లలేంటి? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇద్దరు బాగా ఎర్న్ చేస్తుంటే ఒకళ్ళు సంపాదనతోటి ఇల్లు నడిపిద్దాం. ఇంకొకళ్ళ సంపాదన వి కెన్ సేవ్ అన్న కాన్సెప్ట్ తోటి ఎళ్ళినోళ్ళు చాలా మందున్నారు. అండ్ దేర్ ఆర్ సో మెనీ గుడ్ కపుల్ ఓకే. వాళ్ళసలేమి ఈ మనీ అన్నది రానే రాదు. దే బోత్ ఎర్న్, దే బోత్ సేవ్. ఇద్దరికి ఇండిపెండెంట్‌గా వాళ్ళకేంటంటే దే ఆర్ హావింగ్ దట్ రైట్ టు టేక్ ఎ డెసిషన్ అన్నమాట. ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్. ఇప్పుడు ఆ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐయామ్ వర్కింగ్. ఐ యూజ్డ్ టు వర్క్. ఐ యూజ్డ్ టు టేక్ ఎ డెసిషన్. ఐ వాంట్ టు బై ఎ ల్యాండ్ సమ్‌వేర్. ఐ హాడ్ దట్ ఫ్రీడమ్ టు గో అండ్ ఇన్వెస్ట్ దేర్ అన్నమాట. దేర్ వాస్ నో క్వెషన్ మార్క్. అట్లాంటి సపోర్ట్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు కూడా ఫుల్ స్పీడ్‌లో ముందుకెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? మీ ఫ్యామిలీని మీరు ఎట్లా హౌ డు యూ వాంట్ టు ట్యూన్ యువర్ ఫ్యామిలీ? మీ పిల్లలు వాట్ ఈస్ దట్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు లెర్న్ ఫ్రమ్ యూ? ఇవన్నీ ఫస్ట్ అర్థం చేసుకుంటే మన ఫ్యామిలీని చక్కగా సపోర్ట్ చేసుకుంటూ వర్కింగ్ వుమెన్స్‌ని హ్యాపీగా సపోర్ట్ చేస్తే యూ కెన్ యాడ్ లాట్ ఆఫ్ అసెట్స్ టు యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.